హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ వ్లాగ్స్. ఈ ఛానల్లో నేను అన్ని హెల్దీ రెసిపీస్ ఇంకా డైట్ రెసిపీస్ చేస్తాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో కొన్ని హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ రెసిపీ, ఒక క్యారెట్ని పీలర్తో మొత్తం క్యారెట్ని పీల్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఒక కీరాని కూడా పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక మంచి హెల్దీ సలాడ్. ఇందులో ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఉంటాయి. క్యారెట్ ఇంకా కీరాని ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఇందులోకి కర్డ్ డ్రెస్సింగ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంచెం కర్డ్ తీసుకొని దాన్ని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి పెప్పర్, ఆరిగానో, సాల్ట్ ఇంకా హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటే చాలు, టేస్టీ కర్డ్ డ్రెస్సింగ్ రెడీ అయిపోయినట్టే. ఎవరికైతే కర్డ్ నచ్చదో ఈ కర్డ్ ప్లేస్లో యోగర్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నాకు అది అంత హెల్దీ అనిపించలేదు కాబట్టి నేను కర్డే యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందులోకి మనం ఇందాక పీల్ చేసుకున్న క్యారెట్ కీరాని వేసుకొని కలుపుకోవాలి. ఎవరైతే వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారో లేకపోతే ప్రాపర్ డైట్ ఫాలో అయ్యి హెల్తీగా ఉందాం అనుకుంటున్నారో వాళ్ళైతే ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. ఈ రెసిపీలో మనకి ప్రోటీనే పన్నీర్. నైఫ్తో పన్నీర్కి ఇలా కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. ఇందులోకి బేసిక్ మసాలాస్ యాడ్ చేయాలి. అంటే కారం, ధనియాల పొడి, సాల్ట్, ఆయిల్, పసుపు వేసుకొని పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవాలి. ప్రతి మీల్లో ప్రోటీన్ కావాలంటే ప్రతిసారి మనం పన్నీర్ తినలేం కదా. ప్రోటీన్ కోసం మనం బాయిల్డ్ ఎగ్స్, పప్పు, చికెన్ ఇలాంటివి తీసుకోవచ్చు. కానీ డేకి కనీసం 1 బాయిల్డ్ ఎగ్ తినడానికన్నా ట్రై చేయండి, దానిలో చాలా ప్రోటీన్ ఉంటుంది. మనం ఇందాక మ్యారినేట్ చేసిన పన్నీర్ని ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకుంటే చాలు, ఎంతో టేస్టీ అయిన సలాడ్ రెడీ అయిపోయింది. ఇది చాలా సింపుల్ రెసిపీ, ఇంకా చాలా హెల్తీ కూడా. నెక్స్ట్ రెసిపీ 2 ఓట్స్తోని. ఒక బౌల్లో కొన్ని ఓట్స్ తీసుకోవాలి. అంటే మీరు ఎంతమంది ఉన్నారో ఎంత తింటారో దాన్ని బట్టి తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఓట్స్ సోకే అంత మిల్క్ని యాడ్ చేసి క్యాప్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఓవర్ నైట్. ఎవరికైతే మార్నింగ్స్ చాలా బిజీగా ఉంటాయో, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసుకునే టైం ఉండదో, ఇదైతే చాలా సింపుల్ రెసిపీ. నెక్స్ట్ డే మార్నింగ్ ఓట్స్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసే మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బనానా, మల్బెరీస్, యాపిల్స్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఓట్స్ నచ్చవో, కొంచెం స్వీట్గా కావాలనుకుంటారో వాళ్ళు ఇందులోకి స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, ప్రోమోగ్రానైట్ అలాంటివి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, ఇది చాలా సింపుల్, ఇంకా క్విక్, ఇంకా చాలా హెల్తీ రెసిపీ. మీరు అందరూ తప్పకుండా ట్రై చేయాలి. నెక్స్ట్ రెసిపీ నెంబర్ 3 వచ్చేసి అవకాడో టోస్ట్. ఈ అవకాడో టోస్ట్ చేయడానికి మనకి ఒక అవకాడో, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, హాఫ్ లెమన్, ఇంకొక బ్రెడ్ కావాలి. ఈ రెసిపీలో మనకి ప్రోటీన్ వచ్చేసి ఎగ్. మనం ఎగ్ని బ్రేక్ చేసి ఒక ఆమ్లెట్ వేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీ, దోశ, చపాతీ, ఉప్మా అలాంటి బ్రేక్ఫాస్ట్ రొటీన్గా తిని బోర్ కొట్టిందంటే ఈ రెసిపీస్ ట్రై చేయండి. హెల్తీ రెసిపీస్ అంటే చాలామంది తినలేవు, అస్సలు బాగుంటావని చెప్తారు కదా. ఈ రెసిపీస్ అయితే తినడానికి చాలా బాగుంటుంది, ఇంకా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక అవకాడోని తీసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఇందులోకి కూడా మళ్ళీ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ లెమన్, సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 2 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు అవకాడోని ఇలా టోస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని తినాలని తెలీదు. ఒక నార్మల్ ఫ్రూట్లా కట్ చేసుకొని ఒక పీస్ తిన్నాను, అంతే. దాన్ని డస్ట్బిన్లో వేశాను. రీసెంట్గా ఈ అవకాడో టోస్ట్ ట్రై చేశాను, టేస్ట్ చాలా బాగుంది. వీక్ ఒక్కసారన్నా నేను ఈ టోస్ట్ని బ్రేక్ఫాస్ట్లా ప్రిపేర్ చేసుకొని తింటాను. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ని పెట్టుకొని బ్రెడ్ని 2 సైడ్స్ మంచిగా టోస్ట్ చేసుకోవాలి. మిల్క్ బ్రెడ్ ప్లేస్లో మీరు బ్రౌన్ బ్రెడ్ కూడా యాడ్ చేయొచ్చు, కానీ నా దగ్గర ఇప్పుడు అది లేదు కాబట్టి నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్తో చేస్తున్నాను. ఇంకెవరికైతే సాడో బ్రెడ్ ఉంటుంది కదా, అది ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది, దాంతో కూడా ట్రై చేసుకోవచ్చు. బ్రెడ్ ఇలా 2 సైడ్స్ మంచిగా టోస్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసిన అవకాడో పేస్ట్ని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన ఆమ్లెట్ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి హెల్తీ రెసిపీస్ ఇంకా కావాలంటే డూ కామెంట్ అండ్ లెట్ మీ నో.